అతడు నడవలేనంత బలహీనంగా ఉన్నాడు. సమస్య పరిష్కరించలేనంత కష్టంగా ఉంది. పెట్టె ఎత్తలేనంత బరువుగా ఉంది. కాఫీ తాగలేనంత వేడిగా ఉంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ టు ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ టు ప్లస్ V1. V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. అతడు నడవలేనంత బలహీనంగా ఉన్నాడు. అతడు నడవలేనంత బలహీనంగా ఉన్నాడు. He is too weak to walk. He is too weak to walk. He is too weak అంటే అతడు చాలా బలహీనంగా ఉన్నాడు. టు వాక్ అంటే నడవడానికి. He is too weak to walk అంటే అతడు నడవడానికి చాలా బలహీనంగా ఉన్నాడు. అంటే అతడు నడవలేనంత బలహీనంగా ఉన్నాడు. He is too weak to walk. సమస్య పరిష్కరించలేనంత కష్టంగా ఉంది. సమస్య పరిష్కరించలేనంత కష్టంగా ఉంది. The problem is too difficult to solve. The problem is too difficult to solve. The problem is too difficult అంటే సమస్య చాలా కష్టంగా ఉంది. టు సాల్వ్ అంటే పరిష్కరించడానికి. అంటే సమస్య పరిష్కరించడానికి చాలా కష్టంగా ఉంది. అంటే పరిష్కరించలేనంత కష్టంగా ఉంది. సమస్య పరిష్కరించలేనంత కష్టంగా ఉంది. The problem is too difficult to solve. పెట్టె ఎత్తలేనంత బరువుగా ఉంది. పెట్టె ఎత్తలేనంత బరువుగా ఉంది. The box is too heavy to lift. The box is too heavy to lift. అతడు బైక్ కొనలేనంత పేదవాడు. అతడు బైక్ కొనలేనంత పేదవాడు. He is too poor to buy a bike. He is too poor to buy a bike. ఆమె నీతో మాట్లాడలేనంత బిజీగా ఉంది. ఆమె నీతో మాట్లాడలేనంత బిజీగా ఉంది. She is too busy to talk to you. She is too busy to talk to you. కాఫీ తాగలేనంత వేడిగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.